గతంలో ఇద్దరు చేసిన పనిని ఇప్పుడు 20 మంది ఉండి చేయలేకపోతున్నారా అంటూ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పలమనేరు నియోజకవర్గంలోని కల్లాడు సచివాలయాన్ని ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా పంపిణీలో సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తీవ్ర జాప్యం జరుగుతోందని, ఒక్క బస్తా యూరియా కోసం రైతులు 3 రోజులుగా పడిగాపులు పడుతున్నారని అక్కడి రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఒక్క యూరియా బస్తా కోసం 3 రోజుల పాటు రైతులు వేచి ఉండడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ అగ్రికల్చర్ అధికారిని రేష్మాతో పాటు సిబ్బందిని రైతుల సమక్షంలో విచారించగా పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మండలస్థాయి అధికారులను సచివాలయానికి పిలిపించారు. ఈ సందర్భంగా సచివాలయంలోని అసిస్టెంట్ ఏవోతో పాటు వెల్ఫేర్ అసిస్టెంట్ వినోద్ కుమార్, డిజిటల్ అసిస్టెంట్ జ్యోతిష్ కుమార్లు సమయపాలన పాటించకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆయన మాట్లాడుతూ, ఇద్దరు చేసే పనిని 20 మంది కలిసి కూడా చెయ్యలేకపోతున్నారా? తీసుకుంటున్న జీతానికైనా న్యాయం చెయ్యాలి కదా అంటూ సచివాలయ సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రైతులు తమ సొంత పనులు వదులుకొని ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి ఒకరిద్దరు సిబ్బంది తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీని వెంటనే సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీఓ వినోద, ఏవో సంధ్యాలను ఆయన ఆదేశించారు. రైతులకు ఏదేని ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్నతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. బయోమెట్రిక్ అనేది మన దగ్గర కూడా ఉంది సార్, మనకు కూడా ఇచ్చారు, కానీ అది తీసుకోండి సర్వర్ ఇష్యూ అదైతే జరుగుతుంది. బయోమెట్రిక్ ఆప్షన్ కనిపిస్తుంది లేదు సార్, జరుగుతుంది. చెప్పి రెక్టిఫై చేయించండి. ఫోన్ నెంబర్ చేయించు కదా, అదే చేయకూడదు పని, చేయలేని పని కాదు కదా. బయోమెట్రిక్ కూడా లేదు. ఇప్పుడు మీరు తీసుకొని వస్తే బయోమెట్రిక్ అంత పిల్లోడు ఇప్పుడు మగోడు చూస్తే 3 దినాలు చూడాలి. ఏం మీకు ఇబ్బంది పని చేయడానికి? ముసలోళ్ళ, కుంటోళ్ళ, గుడ్డోళ్ళ మీరు బాగుండారు కదా, ఏం ఇబ్బంది? ఇంతమంది రైతులు అవసరం ఉందంటే మీరు ఎందుకు పని చేయట్లేదు? ఇంత వయసులో పిల్లకాయలు మీరే పని చేయకపోతే ఎవరు పని చేస్తాడు? పెట్టుకుంటారు రైతులు రోజు నేను రోజు ఆ రోడ్లో వచ్చినాను కాబట్టి సరిపోతే తెలుస్తుంది. మీరు ఈ రకంగా చేస్తూ ఉంటే పబ్లిక్ ను మీరు కావాలని ప్రభుత్వం పైన రెచ్చగొడుతున్నారు అని అనుకోవాల్సి వస్తుంది. మాకు నెలకు ఒక నోటు మాకు పంపిస్తే లేకపోతే మాకు బాధేస్తే మేము తెలుసుకుంటే వాళ్ళేం పర్వాలే. ఇట్లా పడినప్పుడు ఒక మనిషిని ఎక్కడ వేసుకోవచ్చు కదా మీరే. వేస్తామక్క. ఇప్పుడు అక్కడ మ్యాంగో డ్యూటీస్కి వెళ్ళారు, మ్యాంగో డ్యూటీస్కి వెళ్ళారు, వాళ్ళు పిలిపించేస్తారు.